ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన నాయకుడు పదవి లేకున్నా సబ్బండ వర్గాల సమస్యల్ని పరిష్కరిస్తూ అందరి మన్నన పొందుతున్న గొప్ప వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి తెలిపారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజు చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోడం కర్ణం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। టపాసులు పేల్చి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని మహేందర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। జై కేకే జై జై కేకే అనే నినాదాలు చేస్తూ సంబరాలు చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన మహానాయకుడిని వెల్లడించారు। ఇలాంటి పదవులు లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి అని వెల్లడించారు। అలాంటి వ్యక్తి నిండు నిరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని దేవుని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు। అలాగే ఈ ప్రాంతానికి కేకే చేసిన సేవల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వేల్మల రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు రంజాని నరేష్, ఎస్ఎస్యుఐ అధ్యక్షులు మిరుదొడ్డి భాను, మహిళా అధ్యక్షురాలు అనిత, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, మామిళ్ళ ఆజరేలు, కొండలరెడ్డి, తాడుపు కుమరయ్య, బొందుగుల దేవిరెడ్డి, తాళ విజయ్, ప్రశాంత్, దేటి నరసింహులు, అగుల రాజేశం, రాగం కుమార్, మున్నా నాయక్, ఎదునూరి భానుచందర్, యాగర్ల మల్లేష్, మండల నాయకులు తదితరులు కలరు। కావాలి సిరిసిల్ల ముద్దుబిడ్డ, రామాపూర్ కన్నబిడ్డ, స్థానికుడు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। మరి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి
కరీంనగర్ జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆయన ఒక పిల్లర్గా పేరు పొంది మరి నా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధన గురించి కాంగ్రెస్ పార్టీని మెప్పించి ఒప్పించిన నాయకుడిగా మరి కేకే మహేందర్ రెడ్డి గారి సేవలు మరి బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని రకాల సబ్బండ వర్గాలకు నిత్యం తోడుంటూ గత తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కు చుక్కలు చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేకే మహేందర్ రెడ్డి గారు కాబట్టి వారికి దయచేసి అధిష్టానం మరొకసారి గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన మీకు చేతులెత్తి జోడిస్తా ఉన్నాం. న్యాయ కోవిదుడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి 62వ జన్మదిన వేడుకలను ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని తెలంగాణ గలం విలిపించే సామ్రాజ్యంలో మరొక పిల్లర్ లాంటి వాడు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపినటువంటి మొట్టమొదటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు అని చెప్పుకో తప్పదు. ఈ ప్రాంతంలో గత 2001 నుంచి మరి 24 సంవత్సరాలు అవుతా ఉంది. అలుపు ఎలుగని పోరాటం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై మరి గలం విప్పుతూ అప్పటి ప్రభుత్వంపై గలం విప్పడం జరిగింది. తర్వాత మరి ఈ ప్రాంతంలో మరి తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను మరి అభివృద్ధి పనులు ముందుంటూ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా మరి కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. మరి అతడు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి అతని సేవలు వినలేనివి. మరి మేము రేవంత్ రెడ్డి గారికి కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఢీ కొడుతున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏదో ఒక కీలక పదవి ఇచ్చి మరి ఈ ప్రాంతంలో గట్టిగా మరి అభివృద్ధి చేసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచన చేస్తూ మరి కేకే మహేందర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై ఇల్లంతకుంట పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇల్లంతకుంటలో సోదాలు నిర్వహించి ప్రామిసరీ నోటు డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలోని రేపాక తాలపల్లి గ్రామాల్లో అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో వడ్డీ పత్రాలు, కుదువపెట్టిన ద్విచక్ర వాహనాలు, భూమి పాస్బుక్లు, ప్రామిసరీ నోట్లు, కొద్దిపాటి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ కుమార్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు ఇల్లంతకుంట మండలంలో వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. మండలంలోని ఎవరైనా మైక్రో ఫైనాన్స్, డైలీ చిట్టీలు, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని సమాచారం ఇవ్వాలని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్ని బుక్కులు తీసి
అదే డబ్బులే దాని మూత పెట్టు ఇది గోల్డ్ మేడం రెండు కడాలు రాసుకుంటున్నావా పెట్టుకోండి అటు పెట్టే వెళ్ళేసి రేపు మధ్య నోడు వేస్తారు మేము 10,000 ఇస్తే ఇస్తామంటే 10,000 తెచ్చి ఎర్ర టెండర్లు ఇద్దరు వాళ్ళు మోరం కష్టం చేసి 10,000 తెచ్చి ఇచ్చినా కానీ బుక్ చేయలేమి టైంకి ఇవ్వమన్నారు. మా కొడుకు దగ్గర ఉంది ఇది ఉంది ఆడుంది అని చెప్పారు. 10,000 ఇచ్చినా కానీ ఇవ్వనే బుక్. సంపత్. నీ పేరు ఇంటి పేరు మొత్తం? ఎట్లా సంపత్. నీ పేరు? ఎట్లా సంధ్య. ఈ ఊరే సార్. రేపాక. ఎన్నేళ్ళ కింద తీసుకున్నా నాకు ఏది తెలియదు మేడం. నాకు తెలియకుండానే బాగా తీసుకున్నా లేకపోతే బాగా లేదు ఏం లేదు. చిట్టి కాడ ఎన్ని తక్కువ పడ్డాయో ఎట్లా ఇచ్చిండ్రో తెలియనే తెలియదు. మేము దేవుడు అడితే దొరకలేదు బుక్. నువ్వు ఎక్కడ అంటున్నావు? నీకు నాకు సంబంధం లేదు. పాస్బుక్ ఇప్పుడు నీకు లేదు. నా బుక్ నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నా బుక్ నువ్వు నీది ఎట్లా పెట్టుకోవాలి? ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? నాది పాస్బుక్ మా ఆయనదా? పాస్బుక్ నాది. రైతు బంధు పడతలేదు బదిలీ కాలు మొక్కుతాయి. 10 రోజులు వచ్చాడు ఇంటికి. రైతు బంధు పడుతుంది. రైతు బంధు పడతలేదు సారు. అన్న జర దండం పెడితే నీ పెద్ద నీ బిడ్డ ఎట్లా ఉండదని అన్న కానీ ఇయ్యలే. ఎందుకంటే నీ పెట్టినా పెడితే తీసుకోవాలి పాస్బుక్. నువ్వు ఎవరి తీసుకున్నావా పాస్బుక్? ఎవరు ఇచ్చారు? అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క జిల్లా ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమ వడ్డీ వ్యాపారులపై ఎవరైతే అక్రమంగా వడ్డీ ఇస్తూ ప్రజలను దోచుకుంటున్నారో అలాంటి వ్యాపారుల మీద రైడ్ చేసి ఏదైతే వాళ్ళు అక్రమంగా ఇస్తున్నటువంటి ఆ కాగితాలు కుదబెట్టుకున్నటువంటి వస్తువులు వాహనాలు ఇవన్నీ తనిఖీ చేసి మేము కోర్టుకు పెట్టడం జరుగుతుంది. తద్వారా అది వాళ్ళ మీద కేసు నమోదు కాబడుతుంది. ఈ యొక్క సర్చింగ్లో భాగంగా మేము ఇల్లంతకుంట మండల పరిధిలోని రేపాక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారీలు అలాగే తాళాలపల్లి గ్రామంలోని ఒక వడ్డీ వ్యాపారీలను పోలీస్ టీం ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది. ఇక్కడ సెర్చ్ చేసి తాళాలపల్లి గ్రామంలో ఒక అక్రమ వడ్డీ వ్యాపారి వద్ద 3 వాహనాలు మరియు ఆర్సీ కార్డులు కొన్ని కాగితాలు మేము సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి మనీ లెండర్ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి. అలాంటి లైసెన్స్ లేకుండా ఎవరైనా వడ్డీకి అప్పులు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరైనా బాధితులు మిమ్మల్ని ఎవరైనా వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ కోసం కానీ లేకపోతే అధిక వడ్డీ లేకపోతే డైలీ ఫైనాన్స్ రూపంలో మైక్రో ఫైనాన్స్ రూపంలో ఎవరైనా మిమ్మల్ని వేధించినట్లయితే ఆ పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడతాయి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి 63వ పుట్టినరోజు వేడుకల్ని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి 63వ పుట్టినరోజు వేడుకల్ని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేకే మహేందర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కేకే అంటేనే ప్రజల నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక నేత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, స్థానిక నేత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కేకే, స్థానిక నేత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, స్థానిక నేత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. మహేందర్ అన్న నాయకత్వం, ఓకే మొబైల్ సిరేనా చుక్క రై తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారి 63వ జన్మదినం సందర్భంగా తంగలపల్లి మండల కేంద్రంలో ఇలా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ అలాగే ప్రభుత్వపరమైన అంశం సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల పంపిణీ కార్యక్రమమైన బర్త్డే సందర్భంగా తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏంటంటే ఆయన బర్త్డే సందర్భంగా కేవలం సేవా దుఃఖదం ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచన కొద్దీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇలా ఆయన ఆలోచనను ఆయన కేకే మహేందర్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ ఉన్న తంగలపల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఇవాళ రక్తదాన శిబిరం లాంటి కానీ బుక్స్ పంపిణీ కానీ ఇటువంటి పండ్ల పంపిణీ కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రజల్లోకి ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారి ఆలోచన కేవలం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశం వారిది. అందుకే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇలా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి 63వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా వారు ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి ఉంటూ మాలాంటి యువతను ముందుకు నడుపుతూ ఈ సిరిసిల్ల ప్రాంతంలో అభివృద్ధిలో ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాల్పంచుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోమారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా తంగలపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరియు రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. పండ్ల పంపిణీ కార్యక్రమం మరికొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన కేకే మహేందర్ రెడ్డి గారు నిండు నీరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి తంగలపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చైతన్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుంభాల సుధాకర్ రెడ్డి అధ్యక్షతన పూర్ణచంద్ర కుమార్తె సాత్విక మొన్న బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతే మిత్రులు చైతన్యమిత్ర ఫౌండేషన్ తరపున 15,500 ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దూస శ్రీనివాస్, పడ్నాల ఆంజనేయులు, బందర్పు లక్ష్మారెడ్డి, బాద గోపి, డాక్టర్ రవి, డాక్టర్ నాగరాజ్ పాల్గొన్నారు. ఈరోజు మా చైతన్యమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మిత్రుడైనటువంటి పూర్ణచందర్ గారి కూతురు సాత్విక గత 5 రోజుల క్రితం
బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. వారి కుటుంబానికి మేము భరోసా ఇవ్వడానికి మేమున్నామని చెప్పేసి మా ఫౌండేషన్ నుండి మా కుమార సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరము తలా కొంత వేసుకొని చిరు సహాయం చేయడం జరిగింది. మా మిత్రుడు పూర్ణచంద్ర గారు పెరాలసిస్తో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. అలాగే మా చెల్లె అయినటువంటి తను రొట్టెలు చేసుకొని జీవనం సాగిస్తుంది. వారికి ఒక్కగానొక్క పాప సాత్విక ఇలా అకస్మాత్తుగా మరణించడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. వారికి ఈ ఒక్క పాపకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మా చేయుత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేమందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇది చాలదన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్ కడితేనే హాస్టల్లో ఉండండి, లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని టీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన సబ్బాని హరీష్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ మాట్లాడారు. తెలంగాణ నలుమూలల నుండి పెద్ద బలహీన దళిత వర్గాలకు చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుందన్నారు. దీనివల్ల వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్క భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటి వరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మెట్టల సాయి, దీపక్, రాచమల్ల మోహన్, కనుకుంట్ల వెంకటరమణ, రాచమల్లు రామ్, భారత్, రాము, చిరంజీవి, నరేష్, సోఫియాన్, మనదీప్లు, సాయి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీలన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు వాళ్ళను హాస్టల్ వికెట్ చేసి వెళ్ళిపోండి, మేము ఈ భారం భరించలేకపోతున్నాం, మీరు ఫీజు కడితే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి తీవ్రమైన వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన పట్ల కొంతమంది విద్యార్థులు మమ్మల్ని కలవడం జరిగింది. అన్న, మరి గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తలేదు, మా తల్లిదండ్రులు మేము ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నాం, అందుకే మా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది కదా, ఏదో వృత్తి విద్యా కోర్సులు చేసుకొని మా కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా ఉందామని చెప్పేసి మేము కాలేజీలో జాయిన్ అయితే ఇక్కడ ప్రిన్సిపాల్లు మీరు ఫీజు కడుతుండండి లేకపోతే హాస్టల్ కాల్ చేసి వెళ్ళిపోండి, గవర్నమెంట్ వాడు స్టైఫండ్ ఇవ్వకపోతే దానికి మేము రెస్పాన్సిబుల్ అవుతామా అని ఒక గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్, స్వయాన ప్రిన్సిపాల్ గవర్నమెంట్ వాడు స్టైఫండ్ ఇవ్వకపోతే మాకేం సంబంధం, మీరు ఫీజు కడుతుండండి లేకపోతే లేదని గవర్నమెంట్ కాలేజీలో మాట్లాడడం, విద్యార్థులను తీవ్రమైన మనస్తాపానికి గురి చేయడం ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే కార్యక్రమాలకే తెరతీసినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తారు కానీ రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయరు, స్టైఫండ్ రిలీజ్ చేయరు, స్కూళ్ళల్లో విషాహారం విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు వృత్తి విద్యా కోర్సులు, వైద్య విద్యకు చదువుకునే విధంగా పక్కా భవనాలు కట్టి ఫ్యాకల్టీ ఇచ్చి అప్పటికి ఉన్న స్టైఫండ్ 2500 ఉన్న స్టైఫండ్ 5000 రూపాయలు చేసి మంత్లీ టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా స్వయాన విదేశాంగ మంత్రి గారితో కలిసి రివ్యూలు చేయడం జరిగింది. పల్లెంలో అన్నం పెట్టి అప్పచెప్పిన దాన్ని కనీసం తినిపియలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బిల్డింగులు కట్టి ఫ్యాకల్టీ ఇచ్చి అన్ని ఇచ్చినా కూడా వాటిని నడపలేని దుస్థితిలో ఉన్నటువంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలకు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళు జాబ్ చేసుకోలేక
ఈ కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, రీంబర్స్మెంట్ ఉందని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దానివల్ల వాళ్ళు జాబ్కి వెళ్ళలేని పరిస్థితి, అటు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ నర్సింగ్ కళాశాల పిల్లలైతే అన్న మేము కాలేజీలో ఉండలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, ఇంటికి పోతే మా తల్లిదండ్రులు మమ్మల్ని సాధలేని పరిస్థితి. ఎక్కడో నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అటువంటి మారుమూల పల్లెల నుంచి వచ్చినటువంటి దళిత ట్రైబల్స్ విద్యార్థులందరూ చదువుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నర్సింగ్ కళాశాలలో ఉన్నటువంటి పిల్లలు చాలా వేదన గురవుతూ ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు వెంటనే నర్సింగ్ కళాశాల పిల్లలకు స్టైఫండ్ రిలీజ్ చేయకపోతే అన్ని నర్సింగ్ కళాశాలల ముంగట నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంత విశిష్టమైంది, సమున్నతమైంది, గౌరవప్రదమైంది కూడా. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి సమాజ జాతి నడతకు పురోగతికి శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. అలాంటి గురువును పూజించుకోవడం పుణ్య జన్మల సుకృతమన్నారు ముస్తాబాద్ హరిహరపుత్ర ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి శిష్యులు. ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు రాజు గురుస్వామికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని శిష్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి పాదాలను పాలాభిషేకం చేశారు. పూలమాలను శాల్వాతో సత్కరించారు. అయ్యప్ప అనుగ్రహంతో గురుస్వామి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేకంగా పూజలు చేపట్టారు. గురుస్వామికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రే నమో నమః. ఓం శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతం కామధేనవే. ఈరోజు గురు పౌర్ణమి. అందరూ మా భారతదేశంలో గురుదేవుని పూజించే దినము. ప్రతి ఒక్కరు కూడా ఆ గురుస్వామి పూజించి ఆ గురు అనుగ్రహము అందరి మీద ఉండాలి. సర్వే జన సుఖిరభవంతు. మా పాడి పంటలు మా దేశమంతా చల్లగా సత్యశామలుగా ఉండాలని ఆ గురుదేవుని అనుగ్రహం కావాలి, భగవంతుడు అనుగ్రహం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ధర్మమైన సాధించాలి. తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అమ్మ నాన్నను పూజించండి, పెద్దోళ్ళని ఆశీర్వదించుకోండి. మీకు అన్ని అనుగ్రహం మా భగవంతుడు ఇస్తాడు. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం. స్వామి నమః. ఈరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మా పూజ్యులు శ్రీ రాజు గురుస్వామి గారికి పాలాభిషేకం అలాగే గురువారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచానికి సనాతన ధర్మానికి వ్యాస మహర్షి ఎలా అయితే గురువు అయిందో ఈ ముస్తాబాద్ ప్రజలకు కూడా ప్రత్యక్ష గురువుగా మా రాజగురుస్వామి వెలుగొంది. అంటే ఇక్కడ పాడి పంటలు అన్ని జీవరాశులు సుభిక్షంగా అందరూ క్షేమంగా ఉండాలనే మహా ఉద్దేశంతో మా రాజగురుస్వామి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఈ ప్రాంతం ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది దాదాపుగా 1000 మంది శిష్యులను తయారు చేస్తున్నారు. అటువంటి గురువు గారికి సేవ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మాన్ని రక్షించాలి. ఎందుకంటే మనం సనాతన ధర్మంలోనే పుట్టినాం. దేశాన్ని గౌరవించాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి, మన గురువులను గౌరవించాలి. ముందుగా చెప్పినట్టు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని ఎలాగా చెప్తున్నారో మన పెద్దలు పూర్వీకులు, హిందూ ధర్మశాస్త్రం కానీ సనాతన ధర్మం కానీ, అలాగే అమ్మ నాన్న తర్వాత గురువు. కాబట్టి ఫస్ట్ అమ్మను ప్రేమించండి. తల్లిదండ్రులే మనకు దైవం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత గురువు. ఈ గురువు ఈ దేశానికి రక్షణిస్తాడు. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చెప్పేవాడే గురువు. అటువంటి గురువులకు మనము సన్మానాలు కానీ, ఎందుకంటే మన రాబోయే తరాలకు భవిష్యత్తుకు ఏం చెప్తామనేది మనం చూసి వాళ్ళని నేర్చుకోవాలి. మన గురువులను చూసి మనం ఏమేమి నేర్చుకున్నామో మనం చూసి కూడా మన పిల్లలు భవిష్యత్తు తరాలు నేర్చుకోవాలి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి గురువులను సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ఉదయం 6 గంటలకు గణపతి హోమం మరియు పంచామృతంచే అభిషేకం నిర్వహించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన పూజారి శ్రీ మధు గుండయ్య శర్మను సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బొమ్మకంటి భాస్కర్, మౌలి, గంప అంజయ్య, మధు, బుక్ స్టాల్ రాజు, పోతు ఆంజనేయులు, గోషికదాస్, కోళ్ల బాపురెడ్డి తదితరులు ఉన్నారు. हनुमान की
గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా వైభవపేతంగా భజన కార్యక్రమం మరియు గురువులకు స్వామికి పాదపూజ కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ షిరిడి సాయిబాబా టెంపుల్ తరఫున అందరికీ భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్థూపం వద్ద కేక్ కట్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం గోరంటాల గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేకే మహేందర్ రెడ్డి ఈ ప్రాంతం ఉద్యమాన్ని ఉభెత్తున తీసుకెళ్లిన మహానాయకుడని అన్నారు. ఎలాంటి పదవులు లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించాలని నిరంతరం కృషి చేస్తున్న గొప్ప వ్యక్తిని వెల్లడించారు. కేకే మహేందర్ రెడ్డి లాంటి మంచి నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని ఆ దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పరశు హనుమన్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి, ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ జిల్లా నాయకులు వెంకటరెడ్డి, తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ ప్రభాకర్, లింగం, ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పరశురాం, భూమా రాజ్యం, ఎర్ర దేవగౌడ్, ఎస్సీ మండల అధ్యక్షుడు పంతం సురేష్, బీసీ మండల అధ్యక్షుడు రాజుగౌడ్, నాయకులు వెంకట్, కిషన్ గౌడ్, బంగ్లా రాజుగౌడ్, లక్ష్మణ్, నర్సింహులు, విఠల్ నాయక్, గౌరీశంకర్, శేఖర్, అక్కపల్లి బాలయ్య, భూదయ్య, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. హలో ఈ ఫోటో మంచి చేస్తున్నారు.
మా అందరి అభిమాన నేత ప్రియతమ నాయకుడు సిరిసిల్ల ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన మొత్తం ఆస్తులను కూడా కూడబెట్టి తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర పోషించినటువంటి సిరిసిల్ల నియోజక ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అట్టహాసంగా వారి జన్మదిన వేడుకలను చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభిమానించే నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది, బాణాసంచా కాల్చడం జరిగింది, అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి వారు రానుంటి రోజుల్లో కూడా వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరి రానుంటి రోజుల్లో కూడా వారు రాజకీయంగా మరిన్ని పదవులతో అలంకరించబడాలని, మరి సిరిసిల్ల నియోజకవర్గంలో ఓటమితోటి పని లేకుండా సిరిసిల్ల ప్రజలే వారి యొక్క అభివృద్ధి పరమావధిగా భావిస్తూ సిరిసిల్ల ప్రజల యొక్క వారి యొక్క అస్తిత్వం కోసం వారి యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి రానున్నటి రోజుల్లో మరి సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జెండా ఎగరవేసి ఈ కేటీఆర్ని అహంకారపూరితమైనటువంటి నరాల్లో అహంకారాన్ని ఉన్నటువంటి కేటీఆర్ని ఖచ్చితంగా సిరిసిల్ల నియోజక పొరిమెలర నుంచి తన్ని పంపి ఈ సిరిసిల్ల నియోజక ప్రజలకు ఊపిరి పీల్చే విధంగా ఖచ్చితంగా సిరిసిల్ల నియోజక ఒక అహంకారిని తరిమికొట్టే విధంగా వారి సారథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీ ఎగిరే విధంగా కేకే మహేందర్ రెడ్డి గారిని గెలిపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల్లో కూడా వారు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని, మరి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రజల చేతులందరూ కూడా ఈరోజు ప్రొద్దునే వారి జన్మదినం సందర్భంగా వారి ఆలయాల్లో పూజలు చేసుకొని కేక్ కట్ చేసుకొని ఈరోజు మండల కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మీ గ్రామాల్లో జన్మదిన వేడుకలు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్నటి రోజుల్లో కూడా మనందరం కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మనందరి కోసం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రజానాయకుని పేదల పెన్నిధిని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మరి ఇంత సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తి నేను ఎక్కడ ఏ రాజకీయ నాయకుని చూడలేదు. చాలా సౌమ్యుడిగా సామాన్యునిగా అందరితో మమేకమై అందరితోటి కలిసి అందరికీ సమస్యలను తీర్చే విధంగా ముందున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే కానీ ఇక్కడ సిరిసిల్ల అభివృద్ధి జరగదు. కాబట్టి మరి రానున్నటి రోజుల్లో మహేందర్ని గెలిపించుకొని మంత్రిగా మనం చూడాలనేటువంటి ఆకాంక్ష మన అందరిలో మనం కూడా పెనవేసుకొని రానున్నటి రోజుల్లో మహేందర్ గెలుపు కోసం మనం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల ప్రాంతానికే కాక ఆ ఉద్యమానికి ఊపిరి పోసిన దాంట్లో ఉపెత్తులు చేసిన దాంట్లో కేకే మహేందర్ రెడ్డి గారి పాత్ర కీలకం. వాస్తవానికి తెలంగాణ ఉద్యమము ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఇక్కడ ఉన్న క్రమంలో అప్పుడు వచ్చిన ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన అభ్యర్థి వాస్తవానికి కేకే మహేందర్ రెడ్డి గారే ఉండేది. కానీ తన కొడుకు మీద ప్రేమతోని ఆ రోజుల్లో ఆ పార్టీకి ఇవ్వడం ఈయనకు అన్యాయం జరిగిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఇన్నిసార్లు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఈ పార్టీనే పట్టుకొని ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు ఆత్మవిశ్వాసం ధైర్యం నింపిన నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 18 నెలలు వచ్చిన సందర్భంగా ఆయనకి ఎక్కడ కూడా అధికార అహంకారంతో కానీ అధికార దాహంతో కానీ ఎక్కడ కానీ కేకే మహేందర్ రెడ్డి గారు ప్రవర్తించగా కేవలం ఈ అట్టడుగు ప్రజలకు అణగారిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందాలి, వారి చైతన్యం కావాలి, వాళ్ళు చదువు నేర్చుకోవాలి అనే దాని మీద ఆయన కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్న వ్యక్తి మన కేకే మహేందర్ అన్న. అధికారం వచ్చిన తర్వాత మంది మార్పులతో హల్చల్ చేస్తారు, ప్రచార ఆర్భాటాలు చేస్తారు. కానీ వాటన్నిటికీ దూరంగా ఉంటూ సాదాసీదా జీవితం గడుపుతున్న వ్యక్తి మన కేకే మహేందర్ అన్న. సింపుల్ డ్రెస్, సింపుల్ దాతృత్వం వహించాలి, సహాయం చేయాలనే మనస్తత్వము మన మహేందర్ రెడ్డి గారిది. అటువంటి మహేందర్ రెడ్డి గారి ఈ జన్మదినం సందర్భంగా ఆయనకు గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల పక్షాన అది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
అటువంటి నిజాయితీపడైన సేవా దృక్పథం గల ఒక ఉద్యమకారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతూ వచ్చే ఎన్నికలలో కేకే మహేందర్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పురోహితుల ఆరాధ్య గురువు బూర్ల పాపయ్య శాస్త్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల శివానగర్ శివాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు ఆరాధ్య గురువు ఊర్లో పాపయ్య శాస్త్రి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోడూరు రామస్వామి పంతులు మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శాస్త్రి గారి ఆశీస్సులతో తాము పౌరహిత్యం కొనసాగిస్తున్నామని తెలిపారు. ब्रह्मकर्म समारभे परमस्य परब्रह्मशिवायामे विनियोगः ओम भुवः ओम महः ओम तमः श्रीश्वरे मोक्ते श्री महाविष्णुराज्ञयोत्तमानस्य अस्मिन् स्वामी देवालय सन्निधो अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाणेन श्री विश्वावसु शुक्लपक्षे पौर्णिमायां बृहस्पतिवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणात् एवं संस्थायां शुभऋतौ श्रीमान् कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाणिलयव्यर्थः कलशस्य अङ्गे विष्णोः मध्ये रुद्रसमाश्रिता सुन्दरा देवेदोदाशुर्वेदा नामवेदोदर्वणः एता सर्वे एकराम समाश्रिता సందర్భంగా ఈరోజు శివాలయంలో బూర్ల పాపయ్య శాస్త్రి గారి మా గురువారులైనటువంటి వారి యొక్క గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పౌర్ణమి సందర్భంగా పురోహిత పద్మశాలి పురోహిత కార్యక్రమం చేస్తున్నాం. గురు పూజ ఈ కార్యక్రమంలో మన పౌరోహితులందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నాము. ఈ గురు పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో మా గురువు గారిని పూజా కార్యక్రమాలు చేసి అందరం కూడా కలుసుకొని వేద ధర్మం కానీ శాస్త్రధర్మం కానీ అన్నీ మాట్లాడుకొని వారి యొక్క ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం పురోహిత సంఘం తరఫున. జై మార్కండేయ. రోడ్డు కాంట్రాక్టర్ నుండి మొదలు ప్రతి పనికి కమిషన్ తీసుకున్న రసమే బాలకిషన్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ ఎంపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి రాజు, అలాగే పాషం రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ నాయకులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ కవ్వంపల్లి సత్యనారాయణ పై తప్పుడు ఆరోపణ చేయడంపై మండిపడ్డారు. కొత్తూరు నుండి గుండ్లపల్లి రోడ్డు వరకు డబుల్ రోడ్డు మంజూరు అయిందని, ఎలాంటి ప్రెసిడెంట్ కాపీ లేకుండా తెల్ల కాగితంలో ప్రజల్ని మోసం చేశారని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు కోసం పట్టుబట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గరకు తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తే ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేయడం రసమై బాలకిషన్ కు తగదన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ కమిషన్ల నారాయణ అంటూ పోస్టర్లు ఆవిష్కరణ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నామని, దానికి తగ్గట్టుగా మేము కూడా రాసరేళ్ల రసమై బాలకిషన్ అంటూ పోస్టర్ల ఆవిష్కరణ చేశామని అన్నారు. 10 సంవత్సరాల పాటు కాంట్రాక్టుల దగ్గర మొదలుకొని ప్రతి ఒక్కరి దగ్గర కమిషన్లు తీసుకున్న నువ్వు కవ్వంపల్లి సత్యనారాయణ కమిషనర్ నారాయణ అని పోస్టర్లు ఆవిష్కరణ చేస్తావా? మీరు బైక్ ర్యాలీ అంటూ గ్రామంలో పోస్టర్లు అంటిస్తే మేము కూడా నీ రాసరేళ్ల గురించి రోజుకు ఒకటి రాసమైని నీ పోస్టర్లు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నీలకంతుల ప్రసాద్, మామిడి నరేష్, ఒగ్గు రమేష్, కూనబోయిన బాలరాజు, నవీన్ రెడ్డి, వెంకటరెడ్డి, సంతోష్, ఎల్కా స్వామి, గొడుగు నర్సయ్య, విజయ్, శివరాం, నిఖిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ హౌస్ ఎవరి నిధులతో తీసుకున్నారండి? ఏ నాయకుల కమిషన్తో నిర్మించుకున్నారండి? ఒక సాటి ఉద్యమకారుడైనటువంటి కనికరం లేకుండా అల్వాల కోటి తనను పదవి ఉడగించి ఎవరికి ఇప్పించారండి? మీరు ఒక్కసారి మీ చేత చూసుకోండి. మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇల్లంతా కుంట్ల పోస్టులు ఆశ్రయిస్తారండి? 10 సంవత్సరాల అధికారంలో మీరు ఒక్కసారి కూర్చొని ఇల్లంతా కుంటకు ఒక్క డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చారా? డబుల్ బెడ్రూమ్లో గోల్కొండ శంకర్ అనే ఉద్యమకారునికి డబుల్ బెడ్రూమ్ వస్తే కమిషన్ ₹1,00,000 అడిగి డబుల్ బెడ్రూమ్ తొలగించే మీది. డబుల్ బెడ్రూమ్ మహిళలకు ఇవ్వకుండా తొలగించి పక్కలకు రమ్మని విషయం చేతుల మీది. మీ చేత చెప్తే రోజుకో పోస్టరు, రోజుకోటి గంటకో పోస్టర్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇల్లంతా కుంట యువకులను మోసం చేసి నిజం కాదా?
గతంలో మీరు ఇచ్చిన హామీలు ఎటువంటి అండి? మీరు అంతగిరి ప్రాజెక్టులో సంపాదించిన కమిషన్ డబ్బులతో సినిమా నిర్మించి నిజం కదా? అభివృద్ధి చేయరా నాయన అంటే సినిమాలు తీసుకున్న నాయకుల దగ్గర మీరు తీసుకున్న కమిషన్ తీసుకుంటుంటే రక్తం రక్తం మరిగిపోతాయండి. మహిళలు రమ్మన్న నిజం కాదా? మీ పక్కలోకి కమిషన్ల కోసం డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఏ బెడ్రూమ్ కావాలన్నా, ఈ బెడ్రూమ్ కావాలంటే ఆ బెడ్రూమ్ కావాలని చెప్పి మాట్లాడే నిజం కాదా? గతంలో మీరు ఉద్యమకారుడు అని చెప్పేసి మీ కేసీఆర్ పంచించిన నిజం కాదా? డాక్టరేట్ పట్టా తీసుకొని కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్న భాష సంస్కృతి ఏ రకం ఉందండి? తెలంగాణ భాషా సంస్కృతి అని చెప్పేసి ఒక్కొక్క మహిళను లోపరుచుకుని నిజం కాదా? మీరు చేసినటువంటి అవినీతి పైన మేము పోస్టర్ రిలీజ్ చేస్తే నిమిషానికి ఒక పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఇట్లాంటి పద్ధతులు మానుకోండి. ఇల్లంతకుంట మండలంలో మరి కమిషన్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గెస్ట్ హౌస్లో మరీ నేను చెప్తా ఉన్నాను, ఇల్లంతకుంటలో కమిషన్లతోని బెదిరించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గెస్ట్ హౌస్లో మీరు ఒక పోస్టర్ను ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఇల్లంతకుంట కాంగ్రెస్ పక్షాన మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. మరి ఈ ప్రెస్ మీట్లో మండల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర కిసాన్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రసాద్ గారు, మరియు యూత్ వింగ్ సంబంధించినటువంటి రాజు గారు, అదేవిధంగా సర్పంచులు, మరి మాజీ సర్పంచులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, విలేజ్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి మరి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతున్నది. నిజంగా కూడా ఇలాంటి ప్రెస్ మీట్ మేము మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఒక 12వ తారీఖు నాడు బైక్ ర్యాలీ మరి గన్నేరువరం వరకు అని చెప్పేసి ఇచ్చినటువంటి దానిపైన మేము మాట్లాడడానికి కూడా నాయకులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మానకొండూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉండి ఆ ఎమ్మెల్యే గారు స్వతహాగా మరి పోస్టర్ను పట్టుకొని మరి నిన్న ఆవిష్కరించి ఇది మేము 12వ తారీఖు లోపల అంతటా మేము ఇది పోస్టర్ వేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మానకొండూరు ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి చాలా చింతిస్తూ ఉన్నారు. మీ సంస్కారాన్ని, మీ విజ్ఞతను 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి చౌకబారు అంటే ఇది నిజంగా కూడా ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమం చేసి ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఇలాంటి నిన్న ఆవిష్కరించినటువంటి పోస్టర్ను మరి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అలాంటి పోస్టర్లు మేము రోజుకొకటి మీ పైన మరి రిలీజ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీరు మా కార్యకర్తల్ని మేము ఆపలేకపోతా ఉన్నాం. రోజుకొకటి సంబంధించినటువంటి చరిత్రను రోజుకొక పోస్టర్ కూడా మరి కాన్స్టిట్యున్సీ మానకొండూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలలో రిలీజ్ చేయడానికి మీరు ఇలాంటి మరి రేపటి నుంచి కానివ్వండి 12వ తారీఖు లోపల కానివ్వండి ఆ పోస్టర్ ఎక్కడైనా మీరు పోస్టర్ అతికించినట్టయితే కనబడ్డట్టయితే మేము దాని పక్కన మరి నీకు సంబంధించినటువంటి ఇలాంటి పోస్టర్లు ఇలాంటివి కాదు ఇలాంటివి ఇంకా 10 రకాల పోస్టర్లను మేము మా కార్యకర్తలు మరి అక్కడే పక్కన అతికించడానికి రెడీగా ఉన్నారు. ఇది కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా చేస్తే మీరు మానకొండూరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే మీరు 10 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీలో ఊరు తిరిగినట్టయితే ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్యలపైన మీరు తీసుకొని కనుక మీరు ధర్నాలు రాస్తారోకోలు చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే మేము స్వాగతిస్తాం. 18 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి 18 నెలల్లో మీరు ఇచ్చినటువంటి వట్టి వైట్ పేపర్లు ఏదైతే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినామని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉన్నారో
సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ ఏవైనా ఉన్నా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేకే మహేందర్ రెడ్డి ఆరోగ్యాలతో ఉండాలని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాత బస్టాండ్లో టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు. తదనంతరం అశ్విని ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యలక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, డైరెక్టర్లు చెట్టుపల్లి బాలయ్య, గంటా చిన్నలక్ష్మి, సూడిల రాజేందర్, మండే శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు కొండాపురం బాలరెడ్డి, తేజ శ్రీనివాస్ గౌడ్, పడిగల రవీందర్, మేడిపల్లి దేవనంద్, పొన్నాల మల్లారెడ్డి, నాయకులు గంటా బుచ్చగౌడ్, చెన్నిబాబు, దండు శ్రీనివాస్, పందిట్ల సుధాకర్, నంది కిషన్, బడ్డారు బాలరెడ్డి, రఫీ తదితరులు ఉన్నారు. నీరు కూడా తీసుకుంటే మూలాలు అడ్డం పెట్టుకున్నావు ఎట్లా అబ్బో మరి ఇంద్రమైందా చెక్కులు పట్టుకున్నారు కదా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాత బస్టాండ్ ఆవరణలో కేకే మహేందర్ రెడ్డి అన్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేక్ కట్ చేసి సాయిబాబులో పూజలు చేయించి ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఆ బాబాదేవుని వేడుకుంటూ అదేవిధంగా మన తెలంగాణ పోరాట యోధుడు కేకే మహేందర్ రెడ్డి పార్టీ పుట్టినాడు మొదలుకుంటే ఆయన కష్టాలన్నీ తెలంగాణ కొరకే దారపోసినట్టుగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు అంటే కేకే మహేందర్ రెడ్డి అని చెప్పక తప్పది. మన సిరిసిల్ల ముద్దుబిడ్డ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయనకు ఆరోగ్యాలు బాగుండి ప్రజలలో మంచి మన్ననున్న వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కేక్ కట్ చేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల్ లీడర్లు, జిల్లా లీడర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు అందరూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మహేందర్ రెడ్డి అన్న చేసిన సేవలు మన సిరిసిల్ల జిల్లాకే కాకుండా తెలంగాణ కొరకు ఆయన ఎన్నో రకాల కష్టపడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాల మీదనే జీవనం దారపోస్తుండు కాబట్టి అటువంటి వ్యక్తి నిజంగా మనకు ఉన్నాడంటే ఆయనను చాలా ఎంత చేసినా తక్కువనే ఆయనకు. అటువంటి మనకు మంచి వ్యక్తి అంటే కేకే మహేందర్ రెడ్డి అన్నది చెప్పని తప్పదు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ జై కాంగ్రెస్. మా ప్రియతమ నాయకులు సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల మరి ఆయన పేరు పైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా సాయిబాబా ఆలయం లోపలికి వెళ్ళి ఆయన ఆయురారోగ్యాలతోటి ఉంటూ ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి సిరిసిల్ల ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రత్యేకంగా పూజలు కూడా చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి మరి రోగులకు ఈరోజు ఆయన పేరు పైన పండ్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి సిరిసిల్ల నియోజకవర్గపు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈరోజు ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఆశయం కానీ ఆయన కోరిక కానీ ఎల్లకాలం సదా బతికి ఉంటూ మరి ఆయన ఆశయం నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము ఆకాంక్షించడం జరుగుతుంది. మరి ఆయన తెలంగాణ తొలి అభ్యుదయవాది. ఎందుకంటే తెలంగాణ స్వాతంత్ర్యం లోపల మొదటి నుంచి కూడా
తెలంగాణకు మోక్షం కలగాలి, తెలంగాణకు న్యాయం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నిసార్లు పొగిడినా ఎన్నిసార్లు కొనియాడినా కానీ చాలా తక్కువే అని చెప్పక తప్పదు. అటువంటి మహనీయునికి ఈరోజు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎరువులు విత్తనాల స్టాక్ సేల్స్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహిస్తూ నిబంధన ప్రకారం విక్రయించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ముస్తాబాద్ లో అన్నారు. ముస్తాబాద్ మండలంలోని శ్రీనివాస్ ఎరువులు మరియు విత్తనాలు, కోరమండల్ మన గ్రోమర్ విక్రయ దుకాణాలు, గోదాములు, ఆవునూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎరువులు మరియు విత్తనాల దుకాణాల్లో ఎరువులు విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ ఎరువులు మరియు విత్తనాలు, కోరమండల్ మన గ్రోమర్ విక్రయ దుకాణాలతో పాటు ఆవునూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాం తనిఖీ చేయగా కోరమండల్ మన గ్రోమర్ గోదాంలో యూరియా స్టాక్ లేనట్లు గమనించి సదరు దుకాణాలకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషి సమర్పించి యూరియా స్టాక్ వెంటనే తెప్పించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందించాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానిని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అబ్జలీ బేగం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరండి మీరు? పంపిస్తారు మామూలు కాటన్ స్టాక్ ఉన్నాయండి. సిరిసిల్ల బాలాజీ, కరీంనగర్ శ్రీరామ, మహేశ్వరి, ఇంకోటి మహేశ్వరి అగ్రో ఏజెన్సీస్, హనుమాను, రాయరాజేశ్వరి. ఏదైనా హైబ్రిడ్ ఉందా? మొన్సాంటో కానీ హైబ్రిడ్ లేదు. పైనియర్ కానీ లేదు. సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడ్డలా ఉద్యమించిన మహానేత కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి 65వ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని పూర్వ నిలిపిన మహానేత మహేందర్ రెడ్డి అని, పదవి లేకున్నా ప్రజల కోసం ఆహార్నిశలు శ్రమిస్తున్నాడని అన్నారు. 4 సార్లు ఓటమి పాలైన మొక్కవోని ధైర్యంతో ప్రజాసేవ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నాయకుడికి తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించి పదవిని కట్టబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండం నరసయ్య, కరమనేని జగదర్ రెడ్డి, ఆకునూరి బాలరాజు, ఆడపు చంద్రకళ, సూర్య దేవరాజు, కల్లూరి చందన, గోనె ఎల్లప్ప, బోపా దేవయ్య, కోడం అమర్నాథ్, గోలి వెంకటరమణ, మేనే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ అధ్యక్షులు చెప్పదండి ప్రకాశ్ అన్న గారు మాట్లాడాలని కోరుతున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలుపెరగని పోరాట యోధుడు మన మహేంద్రన్న. రాబోయే ఎలక్షన్లో మహేంద్రని అసెంబ్లీ నియోజకవర్గంలో 100% గెలిపించుకొని అసెంబ్లీకి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తలది. మహేంద్రన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్లు సాధించకపోయినప్పటికీ సిరిసిల్ల భవిష్యత్తుకి దిశలు కృషి చేస్తున్నాడు. సిరిసిల్లాలో గత ప్రభుత్వం బకాయి పెట్టిన బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు వసూలు చేయడంలో ఆ మహేంద్రని చాలా కీలక పాత్ర ఉన్నది. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు సిరిసిల్ల నేతలకు ఇవ్వడంలో కూడా మహేంద్రని చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి మా సిరిసిల్ల ప్రజలందరం మహేందర్ అన్నకి సర్వదా మేమందరం రుణపడి ఉన్నాము. వచ్చే ఎన్నికల్లో మహేందర్ అన్నని 100% గెలిపించుకొని అసెంబ్లీ పంపించే బాధ్యత మాది. ఈరోజు మహేందర్ అన్న జన్మదిన సందర్భంగా మేమందరం మహేందర్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై మహేందర్ అన్న. ప్రీతమ నాయకుడు శ్రీ కేకే మహేంద్రన్న గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. వారు గత 20 సంవత్సరాలుగా మన నియోజకవర్గం నుంచి అల్పేరుగా పోరాటం చేస్తూ ప్రజలతో మమేక్యమై సిరిసిల్ల యొక్క అభివృద్ధి పథాన నడిచే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి శుభ సందర్భాన వారికి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు 10 కాలాల పాటు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రియతమ నాయకులు విద్యావంతుడు జన హృదయ నేత కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుబ్బదండి ప్రకాష్ గారు అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ చౌక్లో వారి జన్మదిన వేడుకలు జరుపుకొని వారు 2009లో శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా అప్పటికి తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు వారికి అప్పుడు టికెట్ లభించకపోవడం 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2010లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వారు ఒక ఓటమి చెందినప్పటికీ కూడా అలుపెరగని పోరాట యోధునిగా అలుపెరగని శ్రమజీవిగా ప్రజలతో మమేకమై ప్రాంతానితో మమేకమై ఈ ప్రజల సంక్షేమం ప్రాంతాభివృద్ధి కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు వారి యొక్క సాహచర్యంతో ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాక్షేమమే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా భావించి మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు పట్టుబట్టి సిరిసిల్ల ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మహనీయులు కేకే మహేందర్ రెడ్డి గారు. ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన 100 సంవత్సరాలు బతకాలని 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. మరి సిరిసిల్ల నియోజకవర్గం అందరి ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి సేవలు మరి ఈ సిరిసిల్లకు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మొన్నటి ఇందిరామిల్లాలో కూడా దాదాపు 800 ఇళ్ళు మన సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. ఆయన పట్టు వీడకుండా మరి ఓడిపోయినప్పటికీ కూడా 4 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మరి సిరిసిల్ల ప్రగతి కోసం మరి సిరిసిల్ల డెవలప్మెంట్ కోసం ఎన్నో నిధులు కూడా తీసుకొస్తున్నటువంటి ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు మన ప్రియతమ నాయకుడు న్యాయవాది మన సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి
పుట్టినరోజు వేడుకలు మన చొప్పతగండి ప్రకాష్ గారు టౌన్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమానికి విశేషటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, అక్క జిల్లాలకు, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కేకే మహేంద్రన్న అలుపెరుగని రాజకీయ జీవితాన్ని సిరిసిల్ల ప్రాంతంలో నడిపిస్తూ రాజీ లేని పోరాటాన్ని చేస్తూ తన ఒక కాస్ గురించి ఈరోజు ఇక్కడ ఎంతమంది ప్రలోభ పెట్టినా కూడా పార్టీని విడక కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈరోజు గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వారు పాటుపడుతున్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతమంతా కూడా తెలిసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు. మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి పాటుపడుతున్నారు. ఎందుకంటే ఎంతమంది వేరే పార్టీలు వాళ్ళు పిలిచినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఒక పార్టీని నమ్ముకొని లాభమైన నష్టమైన ఒకటే పార్టీలో ఉన్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎరలేని సేవలు చేస్తుంది. మరి అటువంటి నాయకుడికి మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వారికి పదవి కట్టబెట్టాలని, ఈ ప్రాంతంలో అతనికి పదవి కట్టబెట్టినట్లయితే ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈ సమావేశం పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి వారు ఆరోగ్యాలతోని మంచిగా ఉండి ఇంకా ప్రజాసేవ చేయాలని, మరి ప్రజలకు సిరిసిల్ల పట్టణంలో 4 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి వారు ఎంతో పేద ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా వారు చాలా సేవ చేస్తూ ఇంకా మంచి పదవులు ఆశించాలని భగవంతుని కోరుకుంటూ మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. తంగలపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గట్టు లింగారెడ్డి, నాయకులు గట్టు ఎల్లారెడ్డి, కంకనాల నర్సయ్య, గట్టు శ్రీనివాసరెడ్డి, తుమ్మల కొమరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जब पटेल लाने दूसरी ना तू उधर कहीं के लिए गया रे ఒకటి ఇవాళ మన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో మహేందర్ రెడ్డి ఒక పుట్టినరోజు ఘనంగా నడిపించుకున్నాము. అందుకు మాకు మహేందర్ రెడ్డి కూడా మాకు అందుబాటులో ఉన్నాడు. అందరికీ మంచిగా చేయాలని మేము దేశాయపల్లి గ్రామంలో అందరం మంచిగా మా అందరికీ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.